టీడీపీ జనసేన పొత్తుపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫైనల్ మ్యాచ్కు సిద్ధంగా ఉన్నారని, బాబు అండ్ కోల అపవిత్ర కలయికను శాశ్వతంగా తరిమి కొడతారని అన్నారు. కావాలంటే నా మాటలు గుర్తుపెట్టుకోమని హెచ్చరించారు. చివరి దశకు చేరిన ఆడుదాం ఆంధ్ర క్రీడాకారులకు మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర పోటీలు మండల, జిల్లా స్థాయిల్ని దాటుకుని చివరి దశకు చేరుకున్నాయి. విశాఖపట్నం ఆతిథ్యమిస్తున్న రాష్ట్ర స్థాయి పోటీలను క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మంది క్రీడాకారులు పాల్గొనటమే ఆడుదాం ఆంధ్రాకు వచ్చిన అపూర్వ స్పందనను తెలియజేస్తుందని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూల నుంచి పాల్గొన్న యువ క్రీడాకారులు ప్రతిభను చాటుకునే అవకాశం రావటం అద్భుతమని అన్నారు. అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు, ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని. ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు. అవునా అవునా అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి? మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి 260 టీమ్స్. ఇందులో 130 మంది పురుషులు, 130 మంది మహిళలు. మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు. సిఎస్కే, ఏసీఏ, ప్రో కబడ్డీ, బ్లాక్ హాల్స్ వాలీబాల్, శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అలాగే ఖోఖో అసోసియేషన్. వాళ్ళు ఈ 9 నుంచి 13వ తేదీ కూడా ఇక్కడే ఉంటారు. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా 3 సెట్లు కిట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్వి ఇవ్వటం మీ అందరూ కూడా గమనించారు. అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్, అలాగే టీషర్ట్స్, క్యాప్స్తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీ అందరి అదృష్టం, ఆడుదాం ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు. ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. యువత ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ఇంతటి అద్భుతమైన స్పందనను చూసి పచ్చ ఛానళ్లు, టీడీపీ వాళ్లకు కడుపు మంటగా మారిందని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేనను ఓ ఆట ఆడుకోనున్నారని రోజా అన్నారు. రాష్ట్ర యువత క్రీడా సామర్థ్యాన్ని సానబెట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఆడుదాం ఆంధ్ర ఒక సువర్ణ అవకాశమని రోజా అన్నారు. క్రీడాకారులు ఏకాగ్రతతో ఆడి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు చెన్నై సూపర్ కింగ్స్, ప్రైమ్ వాలీబాల్, ప్రో కబడ్డీ, హైదరాబాద్ బ్లాక్ హక్స్ వంటి ప్రముఖ ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయని మంత్రి రోజా తెలిపారు. రాష్ట్రమంతా ఆడుదాం ఆంధ్ర అని జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు మంట తారా స్థాయికి వెళ్ళింది. వాళ్ళు అంటారు, ఈ కిట్స్ మీద, ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ కడుపు మంటతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను.
ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది, రాబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి, వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకొని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం, అభిమానం, ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే, రెండవది జాబ్స్లో స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళకి ఏ విధంగా మంచి అవకాశాలు ఉంటాయో ఇప్పటికే మీరు చూశారు. ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనే అవకాశం రావటంపై క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అవకాశం కల్పించలేదంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా అయింది. మొదట్లో దీని గురించి కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఇది ఎలాంటి రాజకీయ పరంగా ఇది రాజకీయం అనే ఆలోచన చేశారే తప్ప, ఇలాంటి సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్వర్డ్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇంత సక్సెస్ అవటానికి ఆడదాం ఆంధ్ర యూనిట్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్లెటూరు నుండి నేడు విశాఖపట్నం అనే నగరం దాకా వచ్చి రాష్ట్ర స్థాయిని ఆడుతున్నామంటే మాకెంతో గర్వకారణంగా ఉంది. దానికి ముఖ్యంగా జగన్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్లీ, గతంలో ఎంతోమంది ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఇలాంటి అవకాశాలను ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు. కేవలం ఒక జగనన్న ప్రభుత్వం కల్పించడానికి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. మొత్తం 26 జిల్లాల నుంచి 2,964 మంది క్రీడాకారులు, 260 జట్లు ఫైనల్స్లో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్లో 13వ తేదీ వరకు జరగనున్నాయి. 13న జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, జట్లకు 12 కోట్లకు పైగా విలువైన బహుమతులు అందజేయనున్నారు.